ఫస్ట్ ఎపిస్టిల్ ఆఫ్ పీటర్, 5th చాప్టర్, 5వ అధ్యాయం, 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. Here it is written, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందంట? మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. వాడబారని మహిమ కిరీటం పొందుదురు. వాడబారని మహిమ కిరీటం. హల్లెలూయా. ఎవరు వచ్చినప్పుడు? ఇట్ ఈస్ రిటన్ హియర్, చీఫ్ షెపర్డ్, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. ఎంతమంది ఉన్నారు ఈరోజు? హల్లెలూయా. ఇక కొన్ని విషయములు కొంచెం స్పీడ్గా నేను చెప్తాను. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో చేరిన సమయం, ఇశ్రాయేల్ ప్రజల్ని ఫరవో యుద్ధకి, అనగా యోసేపు తన సహోదరులు ఫరవో యుద్ధ తీసుకొచ్చి నిలబెడుతున్నారు. అప్పుడు వారిని అడుగుతున్నారు. 46వ అధ్యాయం, ఆదికాండం 46వ అధ్యాయం 32వ వచనం. ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు. స్తోత్రం. ఇప్పుడు 47వ అధ్యాయం, 47వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫరో అనగా ఐగుప్తు సామ్రాజ్యం ఒక కమాండర్ ఇన్ చీఫ్, సర్వ సైన్యం మీద అధికారం ఉన్న అతను అడుగుతున్నారు. లిసన్ వెరీ కేర్ఫుల్లీ, ఐఎమ్ రిలేటింగ్ దిస్. లోకం మీద అధికారమున్న ఈ లోకం ఒక ప్రభువు అపవాది అయితే, ఈ అపవాది, వింటున్నారా? ఈ అపవాది ఎలాంటి వాడు అని మనం గ్రహించినట్లుగానే ఐగుప్తు ఒక చరిత్రం బైబిల్లో రాయబడి ఉన్నది. స్తోత్రం. కరువు రానయున్న దేశములో కరువు నుండి కాపాడబడుటకు ఏమి చెయ్యాలి అని జ్ఞానం గల ఒక వ్యక్తిని కనిపించినప్పుడు, అతని ఊరేదైనను, భాష ఏదైనను, కలర్ ఏదైనను, కులం ఏదైనను, మతం ఏదైనను విషయం కాదు, అతడు కావాలి అని కోరిన ఫరో. ద వెరీ సేమ్ ఈవెన్ టుడే. లోకముకి ఏం కావాలంటే సమృద్ధి మీ వలన కలుగుతుందంటే వచ్చేసి, ఇఫ్ యు ఆర్ బెనిఫిషియల్ ఫర్ అస్, కమ్. అమెరికా దేశం ఇన్వైట్ చేసిన మొత్తం క్వాలిఫైడ్, టాలెంటెడ్, కమ్. వారు స్క్రూటనైజ్ చేస్తారు. యోగ్యత గలవారు అంటే వాళ్ళకి ప్రయోజనం ఉన్నది అంటే, అందుకే మనలో ప్రయోజనం ఉన్న వాళ్ళందరూ అక్కడికి, ఈ టీం మొత్తం ఇక్కడికి. ఏది మనకి ఇక్కడ, కానీ ఇక్కడ మనకు పార్లమెంట్లు ఇది చాలు. న్యూక్లియర్ వెపన్ కనిపెట్టినటువంటి కాలంలో ఇంత ఉన్న ఒక కర్ర పట్టుకున్న టీము, ఇది పెట్టుకున్నటువంటి టీమును పట్టుకుని, నీకు బుద్ధి ఉందా అని అనిపిస్తుంది నాకు. వీళ్ళని పట్టుకొని వీళ్ళే ఇప్పుడు కార్యములు చేసేవారు. స్తోత్రం, స్తోత్రం. నా కల్చర్ ఇంకా
కిందకి పోవడానికి అనుమతి ఇవ్వట్లేదు కనుక నేనేం చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. సో ఐగుప్తులకు కావాల్సింది వెంటనే చెప్పినందున అమెరికా ఐగుప్తు అని చెప్పకూడదు. ఐగుప్తు కన్నా అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారు వాళ్ళు. లోకం నీలో ఉన్న సౌందర్యం కావాలని, ఆరోగ్యం కావాలని, విద్యాభ్యాసం కావాలని, సంపద కావాలని, జ్ఞానం కావాలని 2 చేతులు చాపి నిన్ను ఇన్వైట్ చేస్తూ ఉండదు. అలాగనే ఫరోకి యోసేఫ్ దొరికారు. తర్వాత యోసేఫ్ సహోదరులు వచ్చారంటే రథం పంపండి అయ్యా, తీసుకుని రా అన్నారు. అంటే ఈ టీ మొత్తం మాకు కావాలి. ఆమేన్. 47వ అధ్యాయం. ఇప్పుడు ఈ ఫరో వారి వద్దకి వచ్చి అడుగుతున్నారు. చదవండి 47వ అధ్యాయం 3వ వచనం. ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటి, వాట్ ఈస్ యువర్ ఆక్యుపేషన్ అని అడిగారు. మీ వృత్తి ఏమిటి అని అడిగారు. ఎవరిని? కమాన్, ఎవరిని? అంటే అబ్రహాం పిలిచి వేరుపరచబడి పరిచ్ఛేదనాన్ని నిబంధనానుసారముగా తన కొరకు వేరుపరచబడిన ప్రజలని గుర్తింపబడిన ఆ ప్రజలను ఫరో అడుగుతున్నటువంటి మాటే, మీ వృత్తి ఏమిటి? అప్పుడు వీరేమింటున్నారు చెప్తున్నారు జవాబు, నీ దాసులమైన మేమును ఆ. మా పూర్వీకులను. ఈ దాసులమైన మేమును అని ప్రయోగం ఎందుకంటే రాజు సమక్షంలో మాట్లాడుతున్న కొన్ని పద ప్రయోగమే తప్ప మీరు ఫరో ముందు నిలబడి మీ దాసులమని చెప్పమని కాదు దానికి అర్థం. నేను వాక్యానుసారంగా ఉంటున్నానండి. ఫరో దగ్గర పోయేటప్పుడు దాసులమనే కదా వాళ్ళు పలికారు గనుక అలా పలికినందునే వాళ్ళు దాసులై ఉండను. అది గ్రహించుకుంటే చాలు. అలా పలికినందున 400 years కంఫర్టబుల్. ఫరో ఎదుట నీవు దాసుడు కాదు. ఆమేన్. ఫరో ఎదుట నీవు చక్రవర్తి. హల్లెలూయా. ఓకే, వీరేం చెప్పారు? మీ దాసులమైన మేము మా పూర్వీకులను మేము మా పూర్వీకులను గొర్రెల కాపురులమని ఫరోతో చెప్పిరి. సో వీరి ఆక్యుపేషన్ ఏమై ఉండను? కాపర్లు. హల్లెలూయా. ఆమేన్. మేమును మా పూర్వీకులం అన్నారు. మేము మాత్రం కాదు, మా పూర్వీకులను గొర్రెల కాపర్లు. నేను కొంచెం స్పీడ్గా టైం మెషిన్లో అటు గార్డెన్ వరకు వెళ్తున్నా. దేవునికి స్తోత్రం. పూర్వీకుల్లో ఆమేన్ ఫస్ట్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాం. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఏదైనా తోటలో ఉన్నారు. ఉన్నారా? లేదండి, బయటకు వచ్చారు. స్తోత్రం, స్తోత్రం. వారు పాపము చేసినందున వారిని బయటకి పంపిన తర్వాత దైవ ప్రీతి సంపాదించాలని ప్రయత్నములో ఆ కుటుంబములో పుట్టిన 2 పిల్లలు కయేను, ఏబేలు. ఒకరోజు దైవ ప్రీతి సంపాదించాలని దేవుని సన్నిధిలో అర్పణలు తీసుకుని వెళ్ళాలని ఏబేలు ఏం చేశారంటే అన్నయ్యను ఆలోచన అడగకుండా తన మందలో నుండి, అప్పుడు ఈయన ఎవరై ఉన్నారు? కాపరి అయి ఉన్నారు. తన మందలో నుండి శ్రేష్టమైన విశేషమైన ఒక గొర్రె పిల్లను వధించి దేవుని సన్నిధిలో బలి అర్పించారు. ఈ అర్పణ దేవునికి అంగీకారమైంది. ఏబేలును అతని అర్పణయు దేవుడు స్వీకరించారు. కయ్యేను అటువైపు ఏం చేశారంటే తను చేసినటువంటి పొలం నుండి, కొందరు చెప్తున్నారు పాడైపోయినటువంటి కూరగాయలని, అలా బైబిల్లో లేదండి. కానీ కాపరి దేవునికి ఇష్టమైంది. కాపరి అర్పణయు దేవునికి ఇష్టమైంది. Now listen very carefully. And he is the first shepherd.
లోక చరిత్రములో, భూమి యొక్క చరిత్రములో, మనిషి కులములో మొట్టమొదటి కాపరియే ఏబేలు. ఆమేన్. దేవునికి ఇష్టమైన కాపరిగా ఉండినందున, దేవునికి ఇష్టమైన రీతిలో బలి అర్పించినందున నెక్స్ట్ తనకు దొరికినది మరణం. చంపబడ్డాడు. లోకం మనకు చెప్తున్న ఒక మాట ఉన్నది, దేవునికి ఇష్టమైన కాపరిని చంపుతున్న లోకం. హల్లెలూయా. దేవునికి అంగీకారమైన కాపరి ఉండకూడదని కోరుతున్న లోకం. దేవుని ఎదుట దేవునికి ఇష్టమైన బలియాగం అర్పిస్తున్న కాపరిని ఇక లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్న లోకం, లోకమొక అధిపతి. ఆమేన్. ఏదేను తోట నుండి ఆదాము హవ్వలను తొలగించుటకు పండు తినమని చెప్పుకొని తీసుకొని వచ్చిన వ్యక్తి అయితే, ఇక్కడ దేవునికి ఇష్టునిగా మారారని దేవుని ప్రీతి సంపాదించిన వ్యక్తిని చంపుటకు సొంత సహోదరిని అతనికి వ్యతిరేకంగా త్రిప్పారు సాతాను. మొట్టమొదటి కాపరి హతసాక్షి ఆయన. హల్లెలూయా. దిస్ ఈజ్ హౌ బైబిల్స్ హిస్టరీ స్టార్ట్స్. మేమును మా పూర్వీకులు కాపర్లమండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకం మాకు అనుకూలం కాదు. హల్లెలూయా. ఆమేన్. మేము కాపర్లం. స్తోత్రం, స్తోత్రం. మేము కాపర్లం. మేము కాపాడుతున్న వారం, మేము పెంచుతున్న వారం, మేము కేర్ తీసుకుంటున్న వారం. కానీ లోకం మాకు అనుకూలం కాదు. స్తోత్రం. ఎందుకు అనుకూలం కాదంటే, మేము కాపర్లం మాత్రమై ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. దేవునికి ఇష్టమైన గొర్రె పిల్లను బలి అర్పిస్తున్న కాపర్లం. హల్లెలూయా. సో ఫస్ట్ షెపర్డ్ వాస్ కిల్డ్. ఇక్కడ పేతురు లేఖనం రాసినప్పుడు చెప్తున్నారు, ప్రధాన కాపరి. ఆమేన్. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం మీరు పొందుతారు. స్తోత్రం. వెంటనే చెప్పి ముగించుటకు సాధ్యమవుతున్న ఒక సందేశమే కాదు ఇది. ఇది చెప్పి ముగించాలంటే కొంచెం సమయం కావాలి. కానీ అక్కడక్కడ టచ్ చేసి ఎలా వెళ్తాను నేను. దొరుకుతున్నది స్వీకరించుకోండి. హల్లెలూయా. మీరు సిద్ధంగా ఉంటే మీకు దొరుకుతుంది. స్తోత్రం, స్తోత్రం. మినిమం రూత్తుకుండిన మనోభావం ఉంటే చాలు. విడువబడిన యావలను ఏరుకొందును, వేరొక్క పొలమునకు వెళ్ళను నేను. విడువబడిన యావలను ఏరుకొందును, వేరొక్క పొలమునకు వెళ్ళను నేను. బోయా నీ కొంగుతో నన్ను కప్పుమయ్యా. యేసయ్యా నీ రక్షణ వస్త్రంతో కప్పుమయ్యా. సో దొరుకుతున్నది విడిచిపెట్టకుండా అప్పటికప్పుడే స్వీకరిస్తే మంచిది. లేదా ఆన్లైన్లో మిగిలి ఉండేటప్పుడైనా ఏరుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. డైరెక్ట్గా పొలంలోనికి వస్తున్నది వేరొక అనుభవం, ఆన్లైన్లో ఏరుకోవటం అది వేరొక అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. సో ఒక వాక్య భాగం కూడా వెంటనే చూపిస్తాను. అదే ఆది కాండంలోనికి 13వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. స్తోత్రం. అక్కడ మొదటి కాపరి దేవునికి ఇష్టడుగా మారిన వ్యక్తి అయితే, ఇక్కడ కాపరుల మధ్యలో ఏముంది? కలహం, గొడవ. స్తోత్రం. 26వ అధ్యాయంలోనికి రండి. 26వ అధ్యాయం
20వ వచనం. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక. ఎవరు త్రవ్వినా పర్లేదు, నీళ్లు మాదే. గొడవలాడుతున్నటువంటి వారు అప్పుడును ఉన్నారు, ఇప్పుడును ఉన్నారు. ఎవరు ప్రయత్నించిన విషయం కాదు, నీళ్లు మాదే. స్తోత్రం స్తోత్రం. నేను అది చెప్పి విడిచిపెడుతున్నాను, సమయం లేనందున. చదవండమ్మా. జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎషెకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక. త్రవ్వుటకు వాళ్ళు వచ్చారని లేదు గాని జగడమాటకు వారు వచ్చారు. దానికి సిత్నా అని పేరు పెట్టెను. స్తోత్రం. ఈ లోకములో ఉన్న కాపర్లు ఇస్సాక్ సమాధాన పురుషుడేనండి. He can be very much termed as son of God because he was a peacemaker. సమాధాన పరచువారు ధన్యులు వారు. ఆమేన్. సో ఇస్సాకుని గురించి మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు, దేవుని కుమారుడు. ఈయన గొడవకి ఉండేవాడు కాదు, సమాధాన పరిచేవాడు. ఆమేన్. అబ్రహాం అయితే అలా కాదు, ఒక 318 మంది ఉన్నారు, దేవునికి స్తోత్రం. ఇస్సాకు అట్లా కాదు, సమాధానం. అబ్రహాం యుద్ధం చేసేవారు, ఇస్సాకు సమాధానం. వెరీ వెరీ పీస్ఫుల్ పర్సన్. ఎంత సమర్పణ లేకపోతే ఆ బలిపీఠం మీదకి వెళ్తారు. హల్లెలూయా. సారామ్మని బట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎస్, సారామ్మ ట్రైనింగ్ ఇవ్వకపోతే ముసలైన బలి అర్పించి తిరిగి వచ్చి అమ్మా డన్ అని చెప్పేవారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ట్రూలీ స్తోత్రం. ఆ ముసలైనకి బుద్ధి లేదు, నీవే ఆలోచించుకో అని చెప్తున్నా తల్లి అయి ఉండి ఉంటే బలి అర్పణ జరిగేది, కానీ వ్యక్తి మారేది. లార్డ్ డన్. ఎస్ లార్డ్. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ దేవుని వైపు చూసి చెప్తున్న మాట, లార్డ్ ఎస్ లార్డ్. వినయం ఉన్న, సమర్పణ ఉన్న వ్యక్తి. అటువైపు అబ్రహాముతో పాటు బయలుదేరి వచ్చిన అబ్రహాం పశువుల కాపర్లకును, అబ్రహాముతో పాటే బయలుదేరి వచ్చి లోకమును చూస్తున్న లోతు పశువుల కాపర్లకును గొడవ వచ్చింది. సో మీకు ఈజీగా అర్థమవుతుంది, కాపరికి గొడవ రావాలంటే ఆ కాపర్ల మధ్యలో కొంచెం వ్యత్యాసం ఉన్నది అని. మొట్టమొదటి కాపరి తనకు కలిగిన వాటిని శ్రేష్టమైన గొర్రె పిల్లను బలిగా అర్పించి దేవుని ప్రీతి సంపాదించిన వ్యక్తిగా ఉండను. ఆయన హత్య చేయబడ్డారు, సహోదరుడే ఆయనను చంపెను. తర్వాత వస్తున్నటువంటి కాపర్లు మనం చూస్తే కాపర్లే కానీ హత్య ఏం జరగలేదు, గొడవ వస్తుంది. కారణం వారు దేవునికి అర్పించేవారు కారు గనుక. హల్లెలూయా. స్తోత్రం. ఐగుప్తులో చేరుతున్నప్పుడు మేమును మా పూర్వీకులము, మేము గొర్రెల కాపర్లు అన్నారు. ఇప్పుడు ఐగుప్తు విడిచి బయలుదేరుతున్నప్పుడు వీరు చెప్పిన ఒక స్టేట్మెంట్ మీకు చూపిస్తున్నాను. నిర్గమకాండం 10వ అధ్యాయం 26వ వచనం. మా పశువులను మాతో కూడా రావలెను. ఇప్పుడు కాపర్లుగా వచ్చి అక్కడ బంధింపబడి ఉండిపోయినటువంటి వారు బయలుదేరుతున్నప్పుడు చెప్తున్న మాటే. కారణం
ఫరో ఒక్కొక్క తెగులు దేశమును మీదకి వచ్చినప్పుడు చివరికి చెప్పారు, సరే ఒక పని చేయండి, మీరు పురుషులందరూ పోయి ఆరాధించి, స్తోత్రం, మీరు పురుషులందరూ పోయి ఆరాధించి తిరిగి రండి, ఫ్యామిలీ పిల్లలందరూ ఇక్కడే ఉండని. ఇప్పుడు కూడా ఆ ఆత్మ ఉంది. స్తోత్రం. అది ఎట్లా అంటే, మీరు వెళ్ళి రండి, నేను ఇంటిలో ఉంటాను, వేరే ఏం కాదు, ఫరో ఆత్మే. ఏ డౌట్ వద్దు. స్తోత్రం. ఆహా, నా భర్తే నా ఫరో, నా భార్య నా ఫరో, అది మీకే తెలియాలి కానీ నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. కానీ ఆ స్పిరిట్ మాత్రం ఆరాధనకి రాకుండా ఒక్కరు మాత్రం వెళ్తే చాలు కాదా అని ఆలోచన వస్తే అప్పుడు తెలుసుకోవాలి ఇది అదే ఆత్మే. ఫరో ఆనాడు చెప్పిన ఆత్మ. ఫరో చెప్పినప్పుడు ఏం చెప్పారు? పురుషుడు వెళ్ళి ఆరాధించరండి, స్త్రీలు ఎందుకు? కానీ ఇక్కడ ఇస్తున్న జవాబు ఏమిటని చూడండి, 26వ వచనం. మా పశువులను మాతో కూడా రావలెను, ఒక డెక్క అయినను విడువబడదు. ఏం విడువబడదు? ఒక డెక్క అయిన, నాట్ ఈవెన్ ఎ హూఫ్. అర్థం, మేము మా గొర్రెలను విడిచిపెట్టి పోవారం కాము. హల్లెలూయా. మాకు ఆరాధనకి కాపర్లకు మంద కావాలి. స్తోత్రం, స్తోత్రం. వింటున్నారా? మీకు వినబడుతుందా నాకు తెలియదు, కానీ ఒక్కడికి బాగా వినబడుతున్నది. ఆమేన్. వానితో ప్రకటిస్తున్నాను ఈరోజు. స్తోత్రం. ఒక్క డెక్క అయినను విడిచి పట్టబడదు. స్తోత్రం. నో హూఫ్ విల్ స్టే బ్యాక్. ఆయన ఆరాధించుటకు ప్రతి ఒక్కరు వచ్చి చేరుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మేము మాత్రం వెళ్తే చాలదు. అందుకు వీళ్ళు చెప్తున్న మాట ఇలాగనున్నది, అంటిల్ వి రీచ్ దేర్ వీ డు నాట్ నో. ప్లీజ్ రీడ్ దాట్. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెను, మేము దేనితో సేవింపవలనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదు, చేరితేనే తెలుసు. అందుకే రమ్మంటున్నాను. హల్లెలూయా. డెడికేషన్స్ జరుగుతున్నది చేరి వచ్చినప్పుడే. అప్పటి వరకు తెలియదు. ప్రీ ప్లాన్ చేస్తే కుదరదు. దేవుడు తన ఆలోచన అప్పుడప్పుడు చెప్తారు, అది స్వీకరించే తీరాలి. లోకంలో ఉన్న కాపర్లు మొత్తం ఫెయిల్ అయినప్పుడు, దేవునికి అంగీకారమైన రీతిలో ఉన్న అర్పణలు తీసుకొని రావడానికి వారికి సాధ్యం కాకుండా పోయినప్పుడు, అదే ఇశ్రాయేల్ నుండి దేవుడు యాజకులను నియమించారు. ఆ యాజకులు కాపర్ల చేతి నుండి తీసుకొని బలి అర్పణ ప్రారంభించారు. అర్థమవుతుందా? అప్పటి వరకు కాపర్లు మేపుతా ఉండను. మొదటి కాపరి ఏం చేశారంటే దేవునికి అర్పణ ఇచ్చారు. కానీ తర్వాత ఉన్న కాపరులు మేపుతా ఉండను, వాటికి ఊళ్ళతో వారికి వస్త్రములు సిద్ధపరుస్తూ ఉండను. అప్పుడప్పుడు మట్టన్ వారి ప్రయోజనం కొరకు ఉంటే ప్రభు చెప్పారు, దైవిక ప్రీతి సంపాదించుటకు అక్కడ ప్రారంభించిన కార్యం ఒక కంటిన్యూయేషన్. ఆ కాపురి ఏం చూపించారో దాని కంటిన్యూయేషన్ కొరకు కావాలి. యాజకునికి ఈ వృత్తి అప్పగించి కాపర్ల యొద్ద నుండి తీసుకొని బలి అర్పణ స్టార్ట్ చేయమన్నారు. సొలొమోను దేవాలయం కట్టినప్పుడు 1,22,000 గొర్రెలను నేను ఆలోచించాను. 1,22,000 గొర్రెలను ఒక్క చోట చంపిందంటే ఆ బ్లడ్ మాత్రం ఎంత ఉండాలి ఆ ఏరియాలో. స్తోత్రం. అప్పుడు ఇది అర్పించినటువంటి యాజకులు అందరూ ఎలా ఉండి ఉండవచ్చు? స్తోత్రం. దీన్ని కట్ చేస్తున్న యాజకులు ఎలా ఉండి ఉండవచ్చు?
ఆమేన్. యాజకులందరూ ఈ బలి అర్పణ చేసినప్పుడు వీరు కాపర్ల వద్ద నుండి తీసుకొని చేస్తున్నారు గనుక వీరికి లోపల ఫీలింగ్ ఏమి ఉండేది కాదు. అర్పణ తీసుకొని వస్తున్న వారు కూడా ఫీలింగ్ ఏమి ఉండేది కాదు. ఏదో ఆచారానుసారముగా చేస్తున్నారని చేస్తూ వస్తూ ఉండెను. మనిషి జీవం దాని రక్తములో ఉన్నది, ప్రాణం రక్తములో ఉన్నది. అదే రక్తములోనే మనిషి యొక్క ఆలోచన విషయములు మొత్తం సీటెడ్ అయి ఉన్నది. మనిషికి ఆలోచన విధానం మారాలి. ఆయన ఆలోచన విధానం మారాలి అంటే రక్తములోనే చేంజ్ రావాలి. ఎన్ని గొర్రెల రక్తము